నా వల్ల గాటల్లా, నేను మారాలనుకుంటున్నా, నేను మారలేకపోతున్నా అంటున్నావా? పౌలు గారు పలికిన మాటను ధైర్యంగా తీసుకో. సాధ్యమే, సమస్తము సాధ్యమే, అసాధ్యమేది లేదు ఇక్కడ. ఎవరి వలన? క్రీస్తు నీలో ఉంటే. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ఎట్టి పరిస్థితినైనా కానీ ఎదుర్కొనే బలము నాకున్నది. నా వల్ల కావట్లేదు ఫాదర్, నేను బయటికి రాలేకపోతున్నా ఫాదర్, నేను మంచిగా ఉండాలనుకుంటున్నా, సాయంత్రం ఇంటికి వస్తున్నాను, తాగుతున్నాను, ఇల్లునంతా కూడా సర్వనాశనం చేస్తున్నాను, పొద్దున లేచి భార్య దగ్గరికి వచ్చి నీ మీద ఒట్టి ఇవాళ సాయంత్రం తాగిరాని అంటున్నా, కానీ సాయంత్రం వచ్చేటప్పుడు నా వల్ల కావట్లా. పౌలు గారు అంటున్నారు, నా సొంత శక్తితో అంటల్లా పౌలు గారు, నా సొంత శక్తితో ఎట్టి పరిస్థితి నేను ఎదుర్కొంటాను అంటల్లా. నో, ఇట్స్ నాట్ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై ఓన్, బట్ ఇట్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ వన్ హూ ఈస్ విత్ ఇన్ మీ. ఇట్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ క్రైస్ట్ విచ్ ఈస్ విత్ ఇన్ మీ సేస్. క్రీస్తు అనుగ్రహించు శక్తి చేత ఎట్టి పరిస్థితిని నేను ఎదుర్కొన్న బలము నాకున్నది. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ప్రయత్నం చేయి. దేవుని సన్నిధికి వెళ్ళు, దేవునికి సమయాన్ని ఇవ్వు. ఆ సమయం బదులుగా ప్రార్థనలో గడుపో, దేవుని వేడుకో, కన్నిటితో వేడుకో. ఒక రిట్రీట్కి వెళ్ళు, ప్రార్థన చేయటం మొదలుపెట్టు, పూజకి వెళ్ళటం మొదలుపెట్టు, నీ భార్యను వేడుకో, నా కోసం ప్రార్థన చేయమని అడుగో. మార్పు సంభవిస్తుంది. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు.